హలో మై డియర్ ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి మొక్కు ఉందని తలుపులమ్మ తల్లి గుడికైతే వెళ్ళాము. అక్కడైతే మా వాళ్ళు చికెన్ వండారు. ఇదైతే 13 కేజీల చికెన్. ముందైతే ఆ చికెన్లో ఉప్పు, కారం, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి ఉడికించారు. అలానే గుండికాయ ముక్కలు, కందనకాయ ముక్కలు, చిన్న చిన్న గుడ్లు వీటిని కూడా ఉడుకుతున్న చికెన్లో 15 నిమిషాల తర్వాత అయితే వేసేశారు. అలా ఒక అరగంట చికెన్ని ఉడికించిన తర్వాత మరో గిన్నె పెట్టి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కల్ని బాగా వేగాక ఆ చికెన్ని తీసుకొచ్చి ఇందులో వేసేశారు. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, చికెన్ మసాలా వేసి బాగా కలిపి కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీని అయితే చేశారు. కట్టెల పొయ్యి మీద చేసిన కూర చాలా టేస్టీగా ఉంటుంది. కూర దగ్గర పడిన తర్వాత కొత్తిమీర జల్లుకొని దింపేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.